నీతో ఏమైతుందిరా అని చెప్పి నన్ను అన్నోళ్ళకి నేను షార్ట్ ఫిలిం తీసి సక్సెస్ అయ్యి చూపియాలా వద్దా? నేను ఎంత కష్టపడ్డా కూడా ఫిలిం ఇండస్ట్రీకి వెళ్లేంత వాడికి లేదన్న ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాలనా వద్దా? జీరో సపోర్ట్ తో నాకు టాలెంట్ ఉందని చెప్పి ముందుకొచ్చిన, నా టాలెంట్ తో ఆపర్చునిటీస్ ని గెలుచుకున్నా. ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం కావచ్చు, కానీ ఆ సముద్రంలో నేను మునుగుతా. ఇంకా సలివెడుతుందంటే కాదు, ఒక ప్లాన్ ప్రకారంతో పోయేవాడికైతే సక్సెస్ ఉంటది, ఫెయిల్యూర్ ఉంటది. మరి చిన్నప్పటి నుంచి ఫెయిల్ అవుతున్న వాడికి లాస్ట్ కి ఏముంటది? ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా అంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాననే దానికి అర్థం. అయినా ఈ రోజు అందరూ ఇష్టం లేకుండా జాబులు చేసుకుంటూ బ్రతికుండగానే సస్తున్నారు. అలాంటప్పుడు నాకు నచ్చిన పనిని చేసుకుంటూ నాకు నచ్చిన దారిలో పోవడంలో తప్పేం లేదని నాకు అనిపించింది. ఈ రోజు శరత్ ఫిల్మ్ మేకర్ అంటే ఎవడో అడ్రస్ లేనోడు, కానీ ఏదో ఒక రోజు నేనే అడ్రస్ అవుతా. టాలెంట్ ఉన్నోడికి అంత ఈజీగా ఏది దొరకదని చెప్పి నాకు ఎప్పుడూ తెలుసు. పైసలు లేని జీవితంలో పుట్టిన కాబట్టే ఇన్ని కష్టాలు. అలా అని బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉండలే. డిప్రెషన్ వచ్చినా సావే వచ్చినా శరత్ ఫిల్మ్ మేకర్ పక్కా సచ్చేదాకా ఇదే ఫీల్ లో ఉంటాడు. నాలాంటి వాడికి ఛాన్స్ రావడం వల్ల ఒరిగేదేముందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగేటోళ్లే. నన్ను రోజు చాలా మంది నువ్వేమన్నా దేశ సేవ చేస్తున్నావా అంటున్నారు. అనుకునే వాళ్ళు ఎన్నన్నా అనుకోని, ఏడ్చే వాళ్ళు ఎంతన్నా ఎడవని, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి చాలా మంది ఛాన్స్ల కోసం తిరుగుతూ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండి కూడా దేనికి పనికి రాకుండా ఉండిపోతున్నారు. వాళ్ళందరికీ ఏదో ఒక రోజు శరత్ అనేటోడు ఆడిషన్స్ పెడతాడు. వాళ్ళతోనే కొన్ని వందల షార్ట్ ఫిల్మ్సే కావచ్చు, నా లక్ బాగుంటే మూవీసే కావచ్చు, తీసి చూపిస్తాడు. నేను డిఓపి గా చేసిన, డైరెక్టర్ గా చేసిన, ఫిలిం ఎడిటర్ గా చేసిన, ఏం చేసినా సరే ఈ ఫీల్డ్ లో నేను 100% కి 200% నా నుంచి ఇస్తా. ఈ ఒక్క విషయం నా దగ్గర ఉంది కాబట్టి నా దగ్గర 100 కోట్లు ఇచ్చినా ఇట్లంగా కొట్టలేని కాన్ఫిడెన్స్ ఉంది. దీన్ని మాత్రం పైనుంచి దిగి వచ్చిన దేవుడు కూడా నా దగ్గర నుంచి దూరం చేయలేడు.